ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. ఈ చదివిన ఈ యొక్క 7వ వచనంలో సగభాగం ఇది. ఇందులో సమూయేలుతో అంటున్నాడు, నువ్వు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నావు, నేనైతే పై రూపాన్ని లక్ష్య పెట్టువాడను కాను అని. ఒకవేళ ఈ మాటను మనం అనాల్సి వస్తే ఏమనంటున్నాం? మనం కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టే వారంగా ఉంటున్నామా? మనుషుల నిజ స్వభావాన్ని గుర్తెరిగిన వారంగా ఉంటున్నామా? చాలా కష్టం కదా. మనము హృదయంలో ఉన్నది వెతుకులాడడం కష్టం. వారి హృదయంలో ఈ ఆలోచన ఉన్నది, ఏ విధంగా ఉన్నారో వెతుకులాడటం కష్టం. అయితే మనిషికి నటించడం బాగా తెలుసు. ఎదుటి వ్యక్తి నుండి మెప్పు ఏ విధంగా పొందుకోవాలో బాగా తెలుసు. అందుకే చాలాసార్లు ఎదుటి వారి మాటలను బట్టి, ప్రవర్తనను బట్టి వారు చూపిస్తున్న, ఒకవేళ అది ప్రేమ అనుకుంటే దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే వారిని ఎంతగానో ఇష్టపడతాం, వారితో కలిసి మాట్లాడతాం, కావలసినవి చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వారిలో ఏ భావం ఉన్నదో, అంతరంగంలో ఏ ఆలోచన ఉన్నదో మనం గుర్తుపట్టగలమా? గుర్తుపట్టలేం. కానీ అంతరంగంలో ఉన్నది, హృదయంలో ఉన్నది గుర్తించేవాడు ఆ యేసయ్య మాత్రమే. నిన్ను నన్ను చూసినప్పుడు ఆయన పై రూపాన్ని లక్ష్య పెడతాడా? పెట్టడు. నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో కాదు, నువ్వు ఏ విధంగా వాక్యాన్ని చదువుతున్నావో కాదు, ఏ విధంగా దేవుని మందిరానికి వెళ్తున్నావో కాదు, నీ పై నా చేస్తున్న కార్యాలన్నీ ఏ విధంగా ఉన్నాయో మనుషులు చూసి ఒకేలా మభ్యపడవచ్చు, మనుషులు చూసి మోసపోవచ్చు. కానీ యేసయ్య నీ నా బ్రతుకులలో ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు. చేస్తున్న పైకి కనిపించే కార్యాలను బట్టి కాదు, కానీ శుద్ధమైన హృదయాన్ని ఆయన వెతికేవాడుగా ఉన్నాడు. మన హృదయంలో ఏమున్నావో, ఏ ఆలోచనలు ఉన్నావో బాగా తెలుసు. అననీయ సఫీరా వారు కార్యం చాలా చక్కగా జరిగించినారు. ఏం చేసినారు? వారికున్న అమ్మిన ధనాన్ని తీసుకొని వచ్చారు. తెచ్చి అది అపోస్తుల పాదం మీద పెడుతున్నారు. కానీ వారి హృదయంలో తెలుసు వారు ఎంత ధనం దాచుకున్నారు. వారు మనుషుల్ని మోసం చేస్తున్నాం అనుకున్నారు, కానీ పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నట్టుగా ఆ దైవజనుడు అక్కడ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. మనం కూడా ఒకవేళ మనుషులను మోసగిస్తున్నామేమో, కానీ మన అంతరంగం, మన స్వభావం ఏ విధంగా ఉన్నదో మనకు బాగా తెలుసు. మరి యేసయ్య మనల్ని ఏ విధంగా చూస్తే బాగుంటుంది? పై రూపాన్ని చూస్తే బాగుంటుందా? అంతరంగాన్ని చూస్తే బాగుంటుందా? అంతరంగంలో మన హృదయం తేట తెల్లగా, పరిశుద్ధంగా, నమ్మకంగా, ఇతరుల పట్ల ప్రేమానురాగాలు కలిగిన వారముగా, ద్వేష, కక్ష, కార్పణ్యము లేని వారముగా, ఇతరులను ద్వేషించే వారంగా కాకుండా ప్రేమించే వారముగా, యేసయ్య కల్వరి శిలువలో చూపించిన ఆ అసలైన ప్రేమను, అసలైన త్యాగాన్ని ఈ లోకంలో అనేకులకు మనము అందించే వారముగా నిలబడగలిగితే అది అంతరంగంలో నమ్మకమైన జీవితం కలిగినట్టు లెక్క. ఆ హృదయాన్ని ఆయన లక్ష్య పెడతాడు. అట్టి హృదయాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సమృద్ధిగా నింపి నడిపిస్తాడు. నీవు ఇతరుల ముందు నటించే పని లేదు, ఇతరుల మెప్పు పొందుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వారు చివరి వరకు నీతో ఉండేవారు అసలు కాదు. నీ పరిస్థితులు మారినప్పుడు నువ్వెంత నటించినా నీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. ఒకవేళ నువ్వు ధనవంతునిగా నటిస్తే ఆ ధనం పోయినాక నీ నుండి దూరంగా వెళుతారు. ఒకవేళ నిజంగా నీకు దగ్గర ధనం ఉంటే వారు నటిస్తారు. నీ దగ్గర ఉన్న ధనాన్ని పొందుకోవడానికి, నీ దగ్గర ఉన్న ఈవులను సంపాదించుకోవడానికి నటించి ఎదుటి వారి దగ్గర నుండి సంపాదించుకున్నది ఏది కూడా నిలబడదు. నటించే మనుషులు కూడా ఎక్కువ కాలం మన ముందు నిలబడరు. కానీ యేసయ్య ముందుకు వెళ్ళినప్పుడు నమ్మకమైన స్వభావం కలిగిన వారుగా వెళదాం. ఆయన మన పై రూపాన్ని లక్ష్య పెట్టని అన్నాడు కదా. నీ అంతరంగాన్ని ఒకవేళ పరిశీలిస్తే ఏ విధంగా ఉన్నావో, నీవు నేను నమ్మకమైన వారముగా ఉన్నామా? ఆయన దీవెనలకు పాత్రులుగా ఉన్నామా? ఒక్కసారి యొక్క మాటను పరిశీలిస్తూ అడుగుల ముందుకు వేద్దాం. నమ్మకమైన వారిని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడు. యోసేపు నమ్మకంగా ఉన్నాడు. యోసేపు చెరసాల్లో నమ్మకంగా ఉన్నాడు. పోతీఫరు గృహంలో నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వము ఆయనకు చక్కటి జ్ఞానం ఇచ్చింది. ఆ నమ్మకత్వము దేవుని సన్నిధానం నుండి ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన
చెరసాల్లో ఉన్న ఆ వ్యక్తులకు కలభావాన్ని చెప్పాడు. అదేవిధంగా ఆ యొక్క దేశపు రాజైన ఫరోకు కూడా కలభావాన్ని చెప్పగలిగినాడు. దేశంలో రెండవ స్థానంలో ఆయన కూర్చున్నాడు. ఈ నమ్మకత్వానికి కారణం అంతరంగంలో ఉన్న నిజాయితీ కలిగిన జీవితం, నమ్మకమైన జీవితం. పైరూపంగా లేడు, మాటలతో మభ్యపెట్టేవాడిగా లేడు. ఆయన జీవించిన జీవితం అంతయు నమ్మకంగా దేవుని కొరకు నిలబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనము అలాంటి నమ్మకమైన జీవితం కలిగిన వారంగా కొనసాగుదామా? యేసయ్య మనల్ని చూస్తూ ఉన్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనే బిరుదును పొందుకోవాలంటే ఆయన అంతరంగాన్ని చూస్తాడు, పైరూపాన్ని చూసేవాడు కాడు. ఈ యొక్క ఉదయకాలం మన కనుదృష్టిని మార్చుకుందాం, ఇతరులను చూసే విధానాన్ని మార్చుకుందాం, మనల్ని మనం మార్చుకుందాం. మనం ఇతరులను చూస్తున్నప్పుడు ఈ విధంగా చూస్తున్నామో మన కనుదృష్టిలోని లోపాన్ని సరిచేసుకుందాం. యేసయ్య మనల్ని చూస్తున్నప్పుడు మనలో ఏ లోపం కలిగిన వారంగా ఉన్నాం, ఇంకా ఎక్కడ నటిస్తున్నాం, ఎక్కడ నమ్మకంగా జీవిస్తున్నామో పరిశీలన చేసుకుంటూ వాక్యపు వెలుగులో బహు గొప్పగా నమ్మకంగా యేసయ్య కొరకు కొనసాగే వారంగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. నువ్వు అంతరంగాన్ని చూసే దేవునిగా ఉన్నావని నాయన నీకు లేఖనాలు మాకు నా తండ్రి స్పష్టంగా బోధిస్తున్నాయి. యేసయ్య, మేము చాలాసార్లు నా తండ్రి బహిర్గతమైన జీవితాన్ని చూస్తున్నాం, పైన మెరుగులు చూస్తున్నాం. వాటిని బట్టి నమ్మి మేము మంచివారం అనుకుంటూ ఇతరులను నమ్ముతున్నాం. మేము మంచివారం అని ఇతరులను మేము నమ్మిస్తున్నాం. నా తండ్రి మోసకరమైన బ్రతుకులో కాకుండా నమ్మకమైన జీవితంలో కలువరి సిలువలో నీవు చూపించిన ఆ అగాపే ప్రేమను కలిగి నమ్మకమైన హృదయము కలిగి నీ కొరకై బ్రతికే జీవితాలుగా మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని, అట్టి బలహీనతలు ఒకవేళ ఉంటే ఎవరైనా ఆ బలహీనతను తీసివేస్తూ బలముతో నింపి నీ ప్రేమను అనేకులకు ప్రకటించే అంతరంగ పురుషున్నతను మీరు బలపరిచి స్థిరపరిచి నడిపించమని, ఆత్మీయతలో ఎదిగింపజేసి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వీలైనంత మట్టుకు యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి దినం అందించే ఈ వాక్యం మీకు నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.